ఛీ ఛీ కేసీఆర్ నాడు జై జై నేడు బాయ్ బాయ్. బీఆర్ఎస్కు వరుస షాక్లు. అన్ని రంగాల నుంచి కాకపై వ్యతిరేకత బగ్గుమంటున్న ఉద్యోగులు, జర్నలిస్టులు, కార్మికులు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో చుక్కలు చూపించిన ఎంప్లాయీస్. నిన్న సింగరేణి కార్మికుల కోలుకోలేని దెబ్బ కొట్టిరంట. నేను సింగరేణిలో కూడా ఓడిపోయారు. కనుమరు కానున్న కారు గుర్తు పార్టీ. నేను చెప్పిన కదా ఇందాక, ఇంకొక 10 సంవత్సరాలు, నెక్స్ట్ 5 సంవత్సరాల్లో ఏముండదు. ఇంకొక 5 సంవత్సరాలు అసలు టీడీపీ ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి అట్లా అయిపోతుంది. మొత్తానికి ప్రాంతీయ పార్టీ ఖతం చేస్తారు వీళ్ళు. కల్వకుంట్ల ఫ్యామిలీకి ఎక్కడ చూసినా పరాభవాలే. ఇన్నాళ్ళు నెత్తి మీద పెట్టుకున్న చేతులే ఇప్పుడు నేలకేసి కొడుతున్నాయి. ఆనాడు జై జైలు కొట్టిన నోళ్ళే నేడు బాయ్ బాయ్ చెప్తున్నాయి. ఆదరించి అందలం ఎక్కించిన కార్మిక కర్షక లోకమే ఇప్పుడు కన్నెర్ర చేసింది. ఫలితంగా కేసీఆర్, ఆయన కుటుంబం, బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీని ప్రజలు బుద్ధి చెప్పారు. సో ఆ సంగతి అందరికీ తెలిసిందే. కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ మీద జనాలకు కసి తీరలేదు. కేసీఆర్ పేరు చెబితేనే చీదరించుకుంటున్నారు. కారు పార్టీ, దాని అనుబంధ సంఘాలు, సంస్థలు దేన్ని నామరూపాలు లేకుండా చేయాలనే కంకణం కట్టుకున్నట్టు కూడా కనబడతా ఉంది. వాస్తవం ఇదంతా కూడా. కేసీఆర్ను, టీఆర్ఎస్ను మోసిన కార్మిక, ఉద్యోగ, జర్నలిస్ట్ సంఘాలు కేసీఆర్ అంటేనే చీదరించుకుంటున్నాయి, చీకొడుతున్నాయి. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ను నిలబెట్టింది కార్మికులే. ఆ రోజు సకల జనుల సమ్మె చేపట్టింది ఉద్యోగ సంఘాల, ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేసి తెలంగాణ రాష్ట్రాన్ని రాబడితే కేసీఆర్, ఆయన ఫ్యామిలీ ఆ క్రెడిట్ని తమ ఖాతాలో వేసుకొని ఉద్యోగులకు తీరని అన్యాయం చేసింది. ఆర్టీసీ కార్మికులకు వాళ్ళు చేసిన పోరాటాన్ని కించపరుస్తూ వాళ్ళ జీవితాలతో కేసీఆర్ ఆట ఆడుకున్నాడు. ఇప్పుడు కేసీఆర్ ఫ్యామిలీ అంటేనే ఆర్టీసీ కార్మికులకు బగ్గుమంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు కేసీఆర్ను కారు పార్టీని నమ్మే పరిస్థితే లేదు. తాజాగా జరిగిన సింగరేణి ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ అనుబంధ సంఘమైన టీజీబీకేఎస్ను సింగరేణి కార్మికులు నేలకేసి కొట్టిర్రు. చర్యకి ప్రతిచర్య ఉంటుంది ఖచ్చితంగా. మనం చేసిన అక్రమాలు, అవినీతి, నువ్వు చేసిన అన్నీ రివర్స్ అయి కొట్టుకుంటున్నాయి, అన్నీ కొడుతున్నాయి. నీ ముఖం మీద నువ్వే కొట్టుకున్నట్టయింది. ఇప్పుడు కేసీఆర్ ఏంది నేలకేసి కొట్టిర్రు. దారుణంగా ఓడగొట్టినారు. ఎక్కడ 50 ఓట్లు కూడా రాలేదు. కవిత అక్కడ గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న గులాబీ పార్టీని కార్మికులు నమ్మలేదు. కసితీరా ఆ పార్టీని ఓడించారు. సింగరేణి కార్మికుల కోసం అద్భుతమైన పనులు చేశామని పదే చెప్పే కేసీఆర్ గూయమనేలా తీర్పునిచ్చారు. సరిపోయిందా? మరోవైపు బీఆర్ఎస్ అంటే ప్రభుత్వ ఉద్యోగుల బగ్గుమంటున్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీకి చుక్కలు చూపించిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ అనుబంధ సంఘమైన టీపీఆర్టీయు టీచర్లు నమ్మడం లేదు. కేసీఆర్ ఆయన పార్టీని ఓడించడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోమని చెబుతున్నారు. తెలంగాణ నుండి కేసీఆర్, ఆయన కుటుంబాన్ని తరిమి కొట్టడమే లక్ష్యం అంటున్నారు. ఇక తెలంగాణ హక్కులు, జర్నలిస్టుల కోసం నిలబడ్డాయని చెప్పుకున్న కేసీఆర్ మాకు మద్దతు ఇస్తున్నారని చెప్పుకుంటున్నటువంటి అల్లం నారాయణ నేతృత్వంలో ఉన్నటువంటి టీడబ్ల్యూజే వర్కింగ్ యూనియన్ అధ్యక్షులని ఎవరు నమ్మడం లేదు. అల్లం నారాయణ పరిస్థితి ఆగమాగం ఉన్నదంట. అల్లం నారాయణ ఎందుకున్నాడో ఏం అర్థమవుతలేదు. ఆయన ఎందుకు నియమించుండు, వీళ్ళ మనుషులు కాబట్టి నియమించుకున్నాడు. ఒకసారి ఇంకొక 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ కనుమరుగు కాబోతుంది. ఇది అందరూ కూడా తెలిసిన విషయమే. ఏ చిన్న ఛాన్స్ వచ్చినా కూడా ప్రజలు వదిలిపెట్టుకోవట్లేదు. గట్టిగా చూపిస్తుంది ఎఫెక్ట్. సింగరేణి ఎన్నికలే దానికి కారణం. మనం చూసుకోవచ్చు. ఇదే జడ్సన్ గారు ఉన్నారు నాతో పాటు లైవ్లో, మాజీ ఏఐసిసి నేత, కాంగ్రెస్ పార్టీ. నమస్తే జడ్సన్ గారు. నమస్తే బ్రదర్. మొత్తానికి సింగరేణి ఎన్నికల్లో కూడా మొత్తం పొట్టు చేసిరు కేసీఆర్ని. ఇట్లా చేస్తున్నారు. మొత్తం ఏమనిపిస్తుంది మీకు? ఏమంటే సింగరేణి ఇలా మొత్తం మా బొగ్గుబాయిలల్లా ఓపెన్ కాస్టింగ్ మైనింగ్ పేరుతోని దాదాపు దాన్ని మొత్తం విచ్చలవిడితనం చేసిండ్రు. కల్వకుంట్ల కవిత బ్యాక్గ్రౌండ్ నుండి దాన్ని మొత్తం పెత్తనం నడిచింది. అలా ఎన్ని స్కాములు చేయాలి అన్ని స్కాములు చేసింది దానికి. సింగరేణిలో కూడా ఉంది కవితది పాత్ర. ఉన్నాయా మన దగ్గర
ఆధారాలు మేజర్ 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 రోల్ ఉన్నది. ఇది ఇప్పుడు కాదు, ఒక 4 ఏళ్ల కింద దీని గురించి నేను మాట్లాడినా. ఓకే ఆమె ఇది ఇక ఇప్పుడు పనికిమాల సిబిఐ ఒకటి ఉన్నది కదా, ఒకటి కాంగ్రెస్ వాళ్ళని అలా అన్ని ఏమే చిట్టా అంతా బుక్కువేలలో ఏమేమి చేసింది, ఆమె బుక్కువేల సంఘం పెట్టి సంఘం ఏం పని చేసింది, ఎంతెంత వసూలు చేసిండ్రు మొత్తం కంప్లీట్ గా ఇచ్చిన. ఇలా దాన్ని నివురు కప్పిన నిప్పు లెక్క ఉండే ముఖ్యంగా తెలంగాణ ప్రజల మనోగతము. ఈ రోజు ఒక్కొక్కటి వాళ్ళకి అవకాశం వచ్చిన కొద్దీ ఉప ఎన్నికలలో వాళ్ళు బయట వాళ్ళే గాని మెయిన్ ఎలక్షన్ వచ్చాక మొత్తం బుల్డోజ్ చేసి పడేసింది వాళ్ళను. ఒక హైదరాబాద్ తప్ప తక్కిన అంతా రాష్ట్రం అంతా బుల్డోజ్ చేసింది. అదే పర్యవసనం ఈ రోజు సింగరేణి ఎన్నికల్లో కూడా కొనసాగింది. ఇప్పుడు 10 సంవత్సరాల్లో బిఆర్ఎస్ పార్టీ ఎట్లా ఉండబోతుంది, భవిష్యత్తు ఎట్లుంటది ఈ 5 సంవత్సరాలు? అయిపోయింది. ఇప్పుడు అలా 4 గ్రూపులు అలా 5 ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారు. ఇప్పుడు తయారైండ్రు. నిన్నదాకా ముఖ్యమంత్రి ఆయన ఉండే కాబట్టి అందరు నోరు మూసుకుండ్రు. ఈ రోజు హరీష్ రావు నేనే ఉద్యమ నాయకుడు, నేనే ఉద్యమం చేసిన, నేను ముఖ్యమంత్రి అని ఆయన తయారవుతాడు. రేపు కలవకుండా కవిత తయారైతే తెలంగాణ శశికళ లెక్క ఆమె దగ్గర ఫుల్ పైసలు ఉన్నాయి నేనని అంటుంది. అందుకనే ఈ మధ్యలో హిందుత్వ నినాదం గట్టిగా ఎత్తుకున్నది. అవును, హిందువుల గురించి మాట్లాడుతుంది కదా. ఒకప్పుడు ఈమె జై హనుమానందం, మనం వాళ్ళు జై శ్రీరామ్ అంటే మనం జై హనుమానందం అన్నది. అయితే ఇవన్నీ బద్మాష్ కథలు ఇవి. లిక్కర్ సారా అమ్ముకున్న ఢిల్లీలా సారా అమ్ముకున్న దాన్ని జైల్లో పెట్టాలి గాని ఇలా సభలలో వచ్చి కూర్చుంటుండ్రు. ఈ రోజు కేవలం 30% ఏమో ఆమెకు లిక్కర్ కేసులో జైల్లో పెడతారని చెప్పి పెట్టిండ్రు. ఈ రోజు ఆమె ప్రభుత్వం పోయింది కాబట్టి రేపు మమ్మల్ని జైలు వేస్తారేమో అని చెప్పేసి బీజేపీకి అనుకూలంగా బీజేపీ నినాదం ఎత్తుకున్నది. కానీ ఏమైనా కానీ మన నేరాలు అనేది అట్నే కనబడతాయి. ఆమె చిట్టా అంతా దాంతో మార్చిపోదు. నినాదాలతో స్లోగన్లతో ఏవి కూడా మరువు కావమండి, అట్నే ఉంటాయి. ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్తున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి మరి చర్యలు ఉంటాయా ఏమన్నా? ప్రజలు మీకైతే పట్టం కట్టిరు కానీ చర్యలు కోరుకుంటున్నారు పబ్లిక్ కూడా. అభివృద్ధి చేసింది కదా, ముఖ్యమంత్రి తీసుకోవాలి. ఆయన ఏం చెప్తారని చూద్దాము. ఇంకా నెల కూడా కాలే కదా, ఏమేం చర్యలు తీసుకుంటారు, ఎటువంటి చర్యలు ఉంటాయి. అయ్యప్ప సొసైటీలలో జరుగుతున్న కబ్జాలు, చేసిన కబ్జాలు, అక్రమ నిర్మాణాలు, కొనసాగుతున్న నిర్మాణాలు, వాళ్ళకి కేటాయించిన భూ కేటాయింపులు. ఇప్పుడు 11 ఎకరాల భూమి ఆల్రెడీ వీళ్ళకి అంత పెద్ద ఆఫీస్ ఉన్నాగా మళ్ళా బీఆర్ఎస్ ఆఫీస్ కార్యాలయం కోసం 11 ఎకరాల భూమి కోకాపేట్ల వాళ్ళ అమ్మిన కోకాపేట భూమి 100 కోట్లకి ఎకరం అమ్మింది కదా. 11 ఎకరాలు 1100 కోట్లు అవుతుంది. కానీ సైట్ మీద పోయి చూసినా 100 కోట్లకి ఎద్ద సెంటర్నే ఉంటది ఈ భూమి కూడా. దాన్ని వాపస్ తీసుకోవాలి. ఎవరెవరికి భూములు దానం చేసినా అవన్నీ వాపస్ తీసుకోవాలి. కానీ 2 రోజులు అయింది కదా, ఖచ్చితంగా తీసుకుంటది అనుకుంటున్నా. అక్కడ అయ్యప్ప సొసైటీలో మళ్ళా కొనసాగుతున్న అక్రమ నిర్మాణాల కూడా చర్యలు తీసుకుంటారని నేను అనుకుంటున్నా. ఇవన్నీ కూడా ఇవన్నీ ఈ పాపాలన్నిటికీ ఫౌండేషన్ స్టోన్ వేసింది ఎవరంటే కల్వకుంటోళ్ళు. వాళ్ళ ఇంట్లో ఇంకోటి సంతోష్ రావు అనేటోడు ఒక దిక్కు హరితహారం దొంగ, చెట్ల దొంగ. ఆయన ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి, కేటీఆర్ ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి. అట్లా ఇప్పుడు 5 అవుతారు. ఇప్పుడు నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల కల్లా హరీష్ రావు జంప్ అవుతున్నాడు అనే కొంతమంది చర్చ జరుగుతా ఉంది. ఏమన్నా జరుగుతుంది, అదివరకే అయిపోయిండు. అదివరకే ఆయన బోయినపల్లి వినోద్ కుమార్ వీళ్ళందరూ అప్పుడే ఆ రోజే రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడే ఆయనతో చర్చలు జరిపినారు వీళ్ళంతా ఢిల్లీలో. ఢిల్లీలో కూర్చున్నారు, వీళ్ళందరూ మాట్లాడిండు. ఇది ఎవరు కాదనలేరు. ఇవన్నీ జరిగిన విషయాలు కాబట్టి వాళ్ళు లైవ్లీహుడ్ కోసం ఏమన్నా చేస్తారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ చేతిలో ఉండదు. వాళ్ళు ఎవరికి అంత యాక్టింగ్ ఆయన పక్కన కూర్చున్నట్టు, ఈయన డ్రైవింగ్ చేసినట్టు ఫోటోలు వేసుడు, ఇదంతా డ్రామాలు. గాని బీఆర్ఎస్ పని అయిపోయింది. ఒక్కసారి వీళ్ళ మీద చట్టపరమైన చర్యలు మొదలైనాయి అనుకో, ఖచ్చితంగా వీళ్ళందరూ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు కేసీఆర్ మనుషులు ఇంకా ఉన్నారంట కదా ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో. ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన కొన్ని నిన్న రాత్రి ఇప్పుడు హెచ్ఓడీలు అందరినీ తీసేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు శ్రీనిధి ఉన్నది, విద్యాసాగర్ రెడ్డి అనేటోడు దాదాపు 74 ఏళ్లకు ఉంటాడు. రిటైర్మెంట్ అయ్యే ఎంప్లాయీస్ ను ఏజిఎం గా ఇంకొక 8-9 మంది ఉన్నారు. లక్షల జీతాలు వాళ్ళకి ఇచ్చి పెట్టుకుంటారు. విఓఏలకు సిఏలకేమో 8,000 జీతాలు, 6,000 8,000 జీతాలు వాళ్ళకు. వీళ్ళకేమో 4 లక్షలు 3 లక్షలు రిటైర్మెంట్ ఎంప్లాయీస్ అయ్యి వచ్చిన వాళ్ళకు ఇస్తుండ్రు.
ఆడ ఎంహెచ్ఆర్డీలా ఒకడున్నాడు. వీళ్ళందరూ కూడా తీసేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళంతా వాళ్ళ టీమే. ఓకే. కేసీఆర్ కేటీఆర్ టీమే. వీళ్ళందరినీ శ్రీనిధి అయితే భారీ కుంభకోణాలు జరిగినాయి. వీళ్ళందరినీ ఇమీడియట్ గా తీసేయాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ బిడ్డలను దాదాపు 375 మందిని కూడా వికెట్ అయితే చేసిండ్రు. చాలా మంది సస్పెండ్ చేసిండ్రు ఇటు దొంగలు. కాబట్టి అన్ని డిపార్ట్మెంట్లలో ఉన్న టూరిజం గాలబెట్టింది. ఇవాళ దాకా చర్చలు లేవు. ఇప్పుడు ఇంత ధైర్యంగా ఎట్లా మాట్లాడుతున్నారు వీళ్ళు? అసెంబ్లీలో కావచ్చు, ఇటు మండలి శాసన మండలిలో కావచ్చు, ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతుంది, ఇటు పోతే కేటీఆర్ మాట్లాడుతారు, హరీష్ రావు. ఇంత ధైర్యంగా ఎట్లా మాట్లాడుతున్నారు అవినీతి చేసి? అదే చెప్తున్నా. ఇప్పుడు కేటీఆర్ ఏమంటాడు? ఏమనుంటే నిరూపించుకోండి, చేసుకోండి, దర్యాప్తు జరిపించండి అంటుండు. నిరూపించింది అంటుంది కదా. ఇప్పుడు తాజాగా చెప్తున్నా, ఎలక్షన్స్ అయిన తెల్లారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలిసి టూరిజం భవన్, టూరిజం బిల్డింగ్ అలబెట్టిండ్రు. సీసీ కెమెరాలు మాయమైనాయి, సీసీ ఫుటేజ్ మాయమైపోయినాయి అంటుండ్రు. ఇప్పుడు దాకా ఏం చేస్తుంది అక్కడ? పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన ఏది నారాయణగూడ పోలీస్ స్టేషన్ లా. ఇప్పటిదాకా పోలీస్ చర్యలు ఏంటి? ప్రభుత్వం కాంగ్రెస్ ఉందా బీఆర్ఎస్ ఉందా? ఇవాళ దాకా బాధాప్తవా రికార్డు మాయం చేసి మనోహర్ రావు అనేటువంటి ఫైల్ ఎవరో పట్టుకొని నాకు మళ్ళీ నౌకరీ అని చెప్పి సస్పెండ్ అయిన వాళ్ళకి నౌకరీ ఇవ్వాలి. #1 అవినీతి పరుడు. అది కాకుండా ఈడీ అన్న ఇవ్వాలని చెప్పేసి అలా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పోస్ట్ అని ఇవ్వాలని చెప్పేసి ఫైల్ పట్టుకొని తిరుగుతుందట. తిరిగేటోళ్ళు ఎవరు? ఇచ్చేటోళ్ళు ఎవరు? టూరిజం బిల్డింగ్ కాలిపోతే జూపల్లి కృష్ణారావు గారు ఇప్పటిదాకా దాని మీద చర్యలు ఎందుకు జరగలేదు? నేను కేసీఆర్ మనుషులు ఉన్నారంటావు? ఉన్నారు. మనోహర్ రావు అంటే పక్క కేసీఆర్ మనిషి కదా. పక్క కేసీఆర్ మనిషి. ఇప్పుడు బిల్డింగ్ కాలిపోయింది, సాక్ష్యాలు కాలిపోయినాయి, పిటిషన్ నేను, కేసులు వేసింది నేను. దాదాపు 1000 కోట్ల రూపాయలు పీపీపీ ప్రాజెక్ట్ అంటే ఐమాక్స్, దస్బల్లా, జల విహార్ ఎవ్వరు కిరాయిలు కడతలేరు. కిరాయిలు కట్టకుండా బిల్డింగ్ అనుభవిస్తుండ్రు. రాయదుర్గం చెరువు అడ్డికి పావుసేరు చొప్పున తీసుకొని మొత్తము ఇచ్చేసి తక్షణ చాలా మంది కిరాయిలు కడతలేరు. వాటి ఫైళ్లు మొత్తం అలానే ఉన్నాయి. కాలబెట్టిండ్రు. మనోహర్ రావు గారి మీద ఇలా నౌకరీమని తిరిగెత్తున్నది ఎవరు? ఎవరు అడుగుతున్న వానికి నౌకరీమని? కాబట్టి వీటిపైన చర్యలు లేకుంటే నువ్వు అన్నట్టే అనుకుంటారు. వాళ్ళకి 100% మనోహర్ రావు అన్నట్టు కేసీఆర్ మనిషి. కేసీఆర్ మనిషి నౌకరికి ఇవన్నీ ఫైల్ పట్టుకొని తిరుగుతుంది. ఎవరు సెక్రటరీ? ఎట్లా జూపల్లి కృష్ణారావు గారి చుట్టూ ఎవరు తిరుగుతున్నా ఫైల్ పట్టుకొని? ఆ దొంగది తీసేయాల్సిన అవసరం ఉంది ఫస్ట్. 1000%. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. అక్కడ చాలా మంది ఉన్నారు. నవీన్ మిత్తల్ అనేటోడు ఇవాళ ప్రగతి భవన్ ఎట్లా కనబడతాడు? ప్రజాభవన్ లా వాడు జైల్లో ఉండాల్సిన వాడు ఇమీడియట్ సస్పెండ్ చేసి అమయ్ కుమార్ అంటే ఇంకా కలెక్టర్ గా ఎందుకుంటుండు? మేడ్చల్ మల్కాజ్గిరిలా గజదొంగ శరత్ కుమార్ అంటే ఇప్పుడు సంగారెడ్డి కలెక్టర్ గా ఎట్లుంటుండు? ఏ విధంగా కొనసాగుతుండు? పింక్ షర్ట్ చేసుకున్నాడు. ఈరోజు సూర్యాపేట ఎస్పీ ఇంకెంత కొనసాగుతుండు? ఏ విధంగా కొనసాగుతూ ఎట్లుంటుండు? నేను చెప్తున్నా. ఇట్లా చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఓకే అన్న, చూద్దాం మనం వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం. వీళ్ళంటే మీరే రిక్వెస్ట్ చేయాలా? ముఖ్యమంత్రి గారిని కలిసే ప్రయత్నం చేయండి, ఎంత బయట పెట్టండి, ఆధారాలతో కలవండి. రిక్వెస్టింగ్ కాలం నడుస్తుంది భార్గవ్ బ్రదర్. ప్రస్తుతం రిక్వెస్టింగ్ కాలం నడుస్తుంది. అది అడిగేటప్పుడు గట్టిగా అడిగితే ₹1 తినే అంత తిన్నారు పార్టీ 10 ఏళ్ళు. ఇంకా తెలంగాణ స్కాములు చేస్తాము, స్కీములు పెట్టి అంటే ఎవడు కూడా అక్కడ తాళ తీస్తాం. అది ఎవరైనా సరే ₹1 స్కామ్, ఏ డిపార్ట్మెంట్ ₹1 స్కామ్ జరిగినా ఊపుకునే లేదా? స్వపక్షమైనా సరే విపక్షమైనా సరే. రైట్ అన్న, థ్యాంక్ యూ బ్రదర్. రైట్. సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన జడ్సన్ గారు, ఈయనకి ఖచ్చితంగా పదవి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎవరు మాట్లాడినప్పుడు కల్వకుంట్ల కుటుంబంపై ఆధారాలతో సిఐడికి కంప్లైంట్ చేసిన ఘనత జడ్సన్ గారిది. సో జడ్సన్ని అధికార పార్టీ ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఆయనకు ఒక కీలక పదవి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏఐసిసి మాజీ నేతగా ఉన్నాడు, ఏఐసిసిలో కూడా పనిచేసిండు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిండు. ఇప్పుడు ప్రభుత్వం జడ్సన్ గారిని గుర్తించాలి. సింగరేణిలో కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని అప్పట్లోనే 4 సంవత్సరాల క్రితమే కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడే సిబిఐ కంప్లైంట్ చేసిండు జడ్సన్ గారు. అప్పుడు ఎవడు మాట్లాడలేదు మళ్ళా. కాబట్టి ఇలాంటి నాయకుల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. జడ్సన్ గారు ప్రతిపక్షమా విపక్షమా ఏది చూడడు, అధికార పార్టీ అని కూడా చూడడు. ఖచ్చితంగా తప్పు చేస్తే నిలదీస్తాడు. ధర్నా చౌక్లో కూడా మొన్న వచ్చి ఆ జీవో 46 అభ్యర్థుల గురించి వచ్చి పక్కన కూర్చొని పూలదండేసుకొని దీక్షలో కూర్చున్నాడు. అధికార పార్టీ అయినప్పటికీ కూడా అధికార పార్టీ నాయకులు ఎక్కడ కూడా కూర్చోరు, అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూర్చోరు. ఈయన రిక్వెస్ట్తో కూర్చున్నాడు. సో ఆ నిజాయితీ జడ్సన్ గారికి ఉంది. ఖచ్చితంగా జడ్సన్ గారికి ఒక కీలక పదవి ఇవ్వాల్సిన అవసరం, బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉంది. సో ఆ విధంగా ముందుకు పోవాలి.
మొత్తానికి వీళ్ళ పని అయిపోతుంది, ఇంకా ఏముండదు. ఆల్రెడీ అయిపోయింది. తెలంగాణలో సింగరేణిలో కొట్టిర్రు, ఈడ కొట్టిర్రు, ఆడ కొట్టిర్రు, అయిపోయింది.